కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటిది ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. ఏదైతే ఢిల్లీ తర్వాత మనకి రెండవది మన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలోనే పెట్టుకొచ్చారు. సరే, దాంట్లో ఫెసిలిటీస్ జగన్ టైంలో కొన్ని ఇవ్వకపోవడం, నీళ్లు లాంటిది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అవి అరేంజ్ చేస్తున్నారు చంద్రబాబు గారు. ఈ మధ్యన ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు, బాగుపడేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంలో పాలక మండలి వ్యవస్థ అనేటటువంటిది, దాంట్లో 2 ఎంపీలకి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇది దీనికి సంబంధించి ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రస్తుతం జనసేనకి సంబంధించినటువంటి బాలశౌరి, ఎవరైతే జనసేనకి 2 ఎంపీలు గెలిచింది, మచిలీపట్నం, కాకినాడ. అందులో మచిలీపట్నానికి సంబంధించినటువంటి బాలశౌరి, అట్లాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని, ఈ 2 ఇప్పుడు పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. గుడ్, అంటే కూటమికి వచ్చినట్టు అది. అయితే అసలు విషయం ఏంటంటే, లోక్సభ నుంచి పాలక మండలిలో ప్రాతినిధ్యం వహించడానికి ఉన్న 2 స్థానాల్ని వీళ్ళిద్దరితో పాటు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైకాపా ఎంపీ గురుమూర్తి కూడా నామినేషన్లు వేసి చివరి రోజైన శుక్రవారం ఈ 3 ఉపసంహరించేసుకున్నారు. దాంతో బాలశౌరి, కేసినేని శివనాథ్, చిన్ని ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇది లోక్సభ సచివాలయం అధికారికంగా ప్రకటించాలి. అంటే ఇక్కడ విషయం ఏంటి, పురంధేశ్వరి ఎందుకు డ్రాప్ అయినట్టు? మామూలుగా అయితే లావు శ్రీకృష్ణదేవరాయలను పెట్టడంలో తప్పు లేదు. పెమ్మసాని ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు కాబట్టి, గుంటూరు జిల్లాలో ఉంటుంది కాబట్టి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉండడంలో తప్పు లేదు. లేదా భారతీయ జనతా పార్టీ నేతృత్వం జాతీయ పార్టీ కదా, జాతీయ ప్రభుత్వం కదా, ఎయిమ్స్కి ఫండింగ్ ఇదంతా చూసుకునేది కాబట్టి పురంధేశ్వరు ఉంటే కరెక్ట్. బాలశౌరి తెలివైనటువంటి వాడు, జాగ్రత్తగా మేనేజ్ చేసి ఉంటారు. ఓవరాల్గా చూస్తే చిన్నమ్మ డ్రాప్ అవడం అన్నటువంటిది స్పెషల్ ఇక్కడ.